హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వేణుని ఎస్వి విహారీ ఛానల్. మీకు నిన్న చెప్పినట్టుగా ఇక్కడ వీడియో చేశాం కదా, 1100 సంవత్సరాల క్రితం నాటి దేవాలయాల గురించి ఇక్కడ చెప్పాను కదా. దానికి సంబంధించి ఇక్కడ కొండపైన ఒక దేవాలయం ఉంది. అక్కడ రాజులు తిరుగుతున్నారు, ఏదో కొద్దిగా సౌండ్స్ వస్తున్నాయని చెప్పి ఇక్కడ ఊరి పిల్లోడు మనకు చెప్పాడు. దాన్ని బట్టి ఆ మాటలు ఆ పిల్లల్ని అడుగుదాం. రాజన్న, సౌండ్స్ వస్తున్నాయని చెప్పారు, నిజమేనా? వస్తున్నాయండి, అప్పుడప్పుడు నైట్ వస్తూ ఉంటాయి సౌండ్స్. అప్పుడప్పుడు గుర్రాల సౌండ్లు, గద్దుల సౌండ్లు పైనుంచి అడమిడికి వస్తూ ఉంటాయి. ఊర్లో ప్రజలు కూడా ఎప్పుడప్పుడు అనుకుంటా ఉంటారు. అప్పటి నుంచి ఒక 101 బావి 101 దేవాలయాలు ఉన్నాయన్నారు. అప్పుడు ఇది పైన ఉన్నాయా? 101 బావి పైన కాదు, అంటే మా ఊరు చుట్టూ 101 బావి 101 దేవాలయాలు ఉన్నాయండి. కానీ ఇప్పుడైతే బావిలన్నీ ఎక్కడ అంటే అక్కడ ఉన్నాయి. ఇక్కడ నుంచి పైకి వెళ్ళడం కూడా చాలా ఆశామాసకి కాదు, అంటే చాలా దూరంగా ఉంది. అందులో పైకి ఎక్కాలి కదా, అడమిడిగా చూసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఈ తమ్ముడు చెప్పాడు కదా, తమ్ముడు మాటల్లోనే మీరు విన్నారు. ఇది మనమైతే మన ఛానల్ వాళ్ళకి ఖచ్చితంగా అయితే చూపిస్తాము. ఎంతవరకు ఇది చాలా రిస్క్ ఉంటున్నారు, అయినా మీకోసం మేము అందరం ట్రై చేస్తున్నాము. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తమ్ముడు, ఇక్కడ ఏమన్నా జంతువులు ఏమన్నా ఉంటాయా? ఉన్నాయన్నా. చూడండి ఒకసారి, వెళ్ళేదానికి దారి కూడా మూసుకొని పోయింది మనకి. సో లేదా పైకి వెళ్ళాలా? ఇక్కడైతే మీరు చూసారు కదా తమ్ముడు, ఇక్కడ పైకి వెళ్ళాలి. నైట్ కదా, కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నాము. అన్నీ చాలా రిస్కీగా ట్రిక్కీగా ఉంది ఈ జంగిల్లో. ఓకే, జాగ్రత్తగా. తమ్ముడు జాగ్రత్త. చూడండి ఫ్రెండ్స్, ఎంత అంటే ఎంత రిస్కీగా ఉన్నాము. ఆల్మోస్ట్ మనం అయితే పైకి అయితే వచ్చేసాము. పైకి ఎక్కే కొద్దీ రిస్కీ ఎక్కువైపోతుంది ఫ్రెండ్స్. చూడండి అసలు. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 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 ఏదో తగిలినట్టుంది ఫ్రెండ్స్. అదే టప్పన కొట్టుకునేది, నాకైతే హల్చల్ అసలు. ఏ తమ్ముడు, మళ్ళీ మర్చిపోయావా? మర్చిపోయాను, అర్థం కావట్లేదు అక్కడంతా. సరే చూద్దాం పద, ఇటు అటు ఎటో కొట్ట. నువ్వైతే కంప్లీట్ చేయాలి. మళ్ళీ దారి మర్చిపోయాను ఫ్రెండ్స్. ఇది సెకండ్ టైం దారి మర్చిపోవడం. ఓకే, అక్కడ జాగ్రత్త చూసిరా. చాలా ఇక్కడ ఏమైనా ఉండొచ్చు. అవి సో ఫ్రెండ్స్, చూసారు కదా, కింద ఎక్కేటప్పుడు దారి తప్పిపోయాం. మళ్ళీ ఇప్పుడు సెట్ అయ్యి కొద్దిగా పైకి ఎక్కి వచ్చేసాక సౌండ్స్ చిన్నగా ఏ సౌండ్స్ వస్తున్నాయి. అయితే ఏ సౌండ్స్ అనేది కరెక్ట్గా అబ్జర్వ్ చేయలేకపోతున్నాం. ఎక్కడో వస్తున్నాయి సౌండ్స్. అయితే సౌండ్ వస్తుంది, సౌండ్ వస్తుందా? వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, సౌండ్ వస్తుంది. మీకు వినపడుతుందా? చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూసారా? నేను ఇది సడన్గా చూసి ఏదో విగ్రహం అనుకున్నా ఫ్రెండ్స్. స్ట్రైట్ నుంచి చూపించండి ఒకసారి. పైనుంచి విగ్రహం అయితే అనుకున్నాను, పైనుంచి చూసేసరికి రాయి విగ్రహం అనుకున్నాను. ఇది ఒక చెట్టు వేరు ఫ్రెండ్స్. ఇది మనమైతే ఇప్పుడు పైకి ఎక్కడానికి వస్తున్నాం. పైచి
చాలా 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 రిస్క్గా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ దారి కూడా అసలు దారి లేదు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఎంత అస్సలు దారి లేదు, పూర్తిగా అయితే దారి లేదు. ఇదో చూడండి దారి చూడండి ఎట్టుందో. ఇది నుంచి ఇప్పుడు మనం పైకి ఎక్కాలి ఫ్రెండ్స్. చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. దారి అసలు మూతపడిపోయింది, దారి కూడా లేదు. దారి అంతా మూతపడిపోయింది. జాగ్రత్త. ఇటా ఇటెక్కలేము. సో ఫ్రెండ్స్, మనమైతే అనుకున్న దగ్గరికి రీచ్ అయిపోయాం. మీకు అనిపిస్తుంది కదా, ఇదే దీని అవతలనే గుడి ఉంది. ఇక్కడ సౌండ్స్ గుర్రాలు ఉన్నాయని చెప్పేసి మనకైతే ఊర్లో అందరూ అనుకుంటున్నారు. మేము దాని దగ్గరికి అయితే వచ్చున్నాము. అక్కడ ఏముందో మీకు చూపిస్తాము. అది చూపించే ముందు టాప్, మేము కొండ పైన అంతా ఇంకా టాప్లో ఉన్నాము. ఇదంతా చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద లోయ ఇది. చాలా అంటే చాలా లోయ అసలు. చూడండి ఫ్రెండ్స్, మనమైతే టాప్లో ఉన్నాం, కొండపైన టాప్లో. కొండపై నుంచి వ్యూ ఫ్రెండ్స్ ఇది. మొత్తం చీకటిగా ఉంది. ఇదొకటే అర్థం ఓకే. జాగ్రత్త ఉంది. ఇదే గుడి ఎక్కడ? ఇదేనా? విగ్రహం ఏదో ఉందని చెప్పారా? విగ్రహం ఉన్నదన్న అప్పుడు ఎక్కడో వచ్చేసి బయట నుంచి తీసుకెళ్ళిపోయారు. ఇదే మన మెయిన్. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం మనం. స్వామివారి విగ్రహం ఉండింది ఇక్కడ. ఇక్కడే కదా అబ్బావా కుర్చీ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్నది ఇంత పైన శ్రీకృష్ణదేవరాయలు 11వ శతాబ్దంలో ఇంత పైకి వచ్చి ఇక్కడి నుంచి మొత్తం వీక్షించేవారు. సో మనం ఇప్పుడు చూస్తున్నది ఒకసారి చూడండి. ఇంత ఇక్కడ ఇది మనం చూస్తున్నప్పటికీ ఇది సిమెంట్ కూడా కాదు ఫ్రెండ్స్, ఇది సిమెంట్తో కట్టినారు అనుకోవడానికి కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇటుక రాయి కూడా మామూలు ఇటుక రాయి కన్నా చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి బాగా. ఇక్కడైతే మనకు చూస్తున్నప్పటికీ సౌండ్స్ అయితే మీకు కింద అంటే చాలా అంటే కొద్దిగా వచ్చాయి ఫ్రెండ్స్, చాలా భయంకరంగా. పైకి ఎక్కే కొద్దీ చాలా రిస్కీగా ఉంది. సో ఫైనల్గా మనం పైకి రీచ్ అయ్యాం కదా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మామూలుగా మన చుట్టుపక్కల చూసే ఇటుకరాళ్ళు ఆ సైజులో ఉంటాయి చిన్నగా. ఈ మనం ఇప్పుడు మీకు చూపించే ఇటుక రాయి చూడండి ఫ్రెండ్స్, అరచేయి కన్నా పెద్దగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇది ఆ కాలం నాటి రాజుల కాలం నాటి బహుశా ఇటుక రాయి అనుకుంటా నేను. ఇది చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరైతే మేము చాలా చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకొని ఇక్కడ దాకా వచ్చాం ఫ్రెండ్స్. మీరైతే ఒకరుగా ఎవరు కానీ ఇట్లాంటి పనులు అంటే ఇట్లా రిస్క్ తీసుకొని ఒక్కరిలో కానీ అట్లా మీ దగ్గర అయితే ఎక్కడైనా చేయదు ఫ్రెండ్స్. నా నుంచి అయితే నేను అది మీకు చెప్పగలుగుతున్నాను 100%. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి.